ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కింగ్డమ్ వర్డ్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియచేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం గమనించినట్లయితే ఒక పల్లెటూరులో ఒక ఆస్తిపరుడైనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. చాలా ధనవంతుడు. ఆయన అనుకున్న ఆలోచన ఏంటంటే, నాకున్న ఆస్తి అంతా నా జీవితం అయిపోతుంది, ఇంకా నేను తర్వాత దాన్ని ఏమి అనుభవించలేను కదా అని ఒక పల్లెటూరులో అనౌన్స్మెంట్ ఒకటి చేశారు. ఏమనంటే, మీకు ఇష్టమైనటువంటి వస్తువు ఒకటి తీసుకువెళ్ళండి, లేదా ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకువెళ్ళండి అని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ చేపిస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ ఒక్కొక్కరు వచ్చి, ఒక అతనేమో ఫ్రిడ్జ్ తీసుకువెళ్ళారు, మరొక అతనేమో వాషింగ్ మిషన్ తీసుకువెళ్ళారు, మరొక అతనేమో ఏసీ తీసుకువెళ్ళారు. ఇలాగా ఎవరికి నచ్చినవి వారు తీసుకువెళ్తా ఉన్నారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళందరూ ఏదో ఒకటి తీసుకువెళ్తా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు. అలా చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు తీసుకెళ్ళడం గమనించాడు. తనేం చేశాడు అయ్యానంటే, ఏ వ్యక్తి అయితే, ఏ ధనవంతుడైతే ఈ అనౌన్స్మెంట్ చేశారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని వైపు అలా చూసి అతన్ని అలా పట్టుకొని భుజం మీద వేసుకొని తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన అరుస్తున్నారు, ఒరే నన్ను తీసుకెళ్తావేంట్రా, నీకు నచ్చింది ఏదో ఒకటి పట్టుకెళ్ళమన్నాను కానీ అని. ఆయన ఎన్ని అరిసిన వీడేం మాట్లాడకుండా ఇంటి వరకు పట్టుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి అప్పుడు చెప్తా ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు యాక్చువల్గా, ఒరే నన్నెందుకు తెచ్చావురా నువ్వు, ఏదో ఒకటి పట్టుకెళ్ళమంటే అంటే, లేదు సార్, ఏదో ఒకటి పట్టుకెళ్తే నా ఇంటికి ఒకటే వస్తువు ఉంటుంది, అదే మిమ్మల్ని తెచ్చాను అనుకోండి, మిమ్మల్ని తీసుకొచ్చి నా దగ్గరే పెట్టుకుంటే మీరు మరలా జ్ఞానవంతులు కాబట్టి మరలా అది సంపాదించగలరు, అలాంటి వస్తువులన్నీ సంపాదించి పెట్టగలరు అని చెప్పి అన్నాడట. ఆలోచిద్దాం ఒకసారి, అది నిజమో కాదో తర్వాత, కానీ వాడి ఉద్దేశం ఎంత గొప్పగా ఉంది. అందరూ కూడా ఒక వస్తువు ఇస్తానన్నారని చెప్పి ఒక వస్తువు తీసుకెళ్తున్నారు, కానీ వస్తువులు ఇచ్చే వ్యక్తి ఎంత ప్రాముఖ్యమో అతనికి అర్థమైంది. ఈనాడు క్రైస్తవ సంఘముగా, ఆత్మీయులముగా మన జీవితాల్లో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద ఆధారపడుతున్నాము, కానీ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి మనం చూడడం లేదు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని మీద ఆధారపడడం లేదు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని కొరకు మనం జీవించడం లేదు అన్న ఆలోచనని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఎంత చక్కని మాటలు తెలియచేయబడతా ఉన్నాయి. మొదట మీరు ఆయన రాజ్యమును, నీతిని వెతకండి అని చెప్పి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడనని దేవుడు సెలవిస్తుంటే, మనం ఇంకా ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాల కొరకే ఆలోచిస్తున్నామేమో. భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు, మానసిక పరమైనటువంటి ఆశీర్వాదాలు, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎంతకాలం వెతుకుతా నేస్తమా? ఇకనైనా దేవుని రాజ్యాన్ని వెతకడం నేర్చుకుందాం. దేవుని ఆశీర్వాదాలు కాకుండా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి వెతికే వారముగా ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవుడిచ్చేటటువంటి ఒక వరం ఏంటో తెలుసా? ఆయన పరలోక రాజ్య సమ్మతిని మనకిస్తారు. పరలోక రాజ్యమును మన కొరకు అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడిగా ఉంటూ ఉండగా, ఇన్నాళ్ళు నువ్వు దేనిని వెతికావు? ఉద్యోగాన్ని వెతికే వారిగా ఉన్నామేమో, వ్యాపారాన్ని వెతికే వారముగా ఉన్నామేమో, చదువులను మాత్రమే వెతికే వారముగా ఉన్నామేమో, కుటుంబాన్ని మాత్రమే వెతికే వారముగా ఉన్నామేమో. భూ సంబంధమైనటువంటి వాటన్నిటిని వెతికింది చాలు, వేగిరపడింది చాలు. ఇకనైనా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వైపు చూద్దామా? ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి దేవుని మీద ఆధారపడదామా? ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి దేవుని రాజ్యాన్ని వెతుకుదామా? అప్పుడు అవన్నీ, అనగా వస్త్రాల కొరకు చింతపడ్డామేం ఎంతకాలం, ఆహారము కొరకు చింతపడ్డామేం ఎంతకాలం, ఈ లోక సిరి సంపదల కొరకు చింతపడ్డామేం ఎంతకాలం, ఈ లోక పరమైన వాటన్నిటి కొరకు చింతపడింది చాలు, బాధపడింది చాలు, వేదన పడింది చాలు, ఆందోళన పడింది చాలు, నిద్ర పట్టని స్థితిలో ఆందోళన పడి ఇబ్బంది పడింది చాలు. కానీ ఇకనైనా దేవుని రాజ్యాన్ని వెతుకుదామా? దేవుడు ఉన్నటువంటి రాజ్యాన్ని వెతకడం మొదలు పెడితే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడే మనతో రావడానికి ఇష్టపడుతూ ఉండగా, ప్రభువా నా జీవితంలో కేవలము ఇంతకాలము భౌతిక సంబంధమైన వాటి మీద నా దృష్టి పెట్టానయ్యా, నీవిచ్చే ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను తప్ప ఆశీర్వాదాలు ఇచ్చే నీవు కావాలని నేను కోరుకోలేకపోయానయ్యా, నన్ను క్షమించు ప్రభు అంటూ ఎన్నాళ్ళు లోకపరమైనటువంటి వాటి కొరకు వెతికామేమో, భౌతిక పరమైనటువంటి వాటి కొరకు వెతికామేమో. ఈ ఆశీర్వాదాలు కాదయ్యా, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నాకున్నా లేకపోయినా నీ ఆశీర్వాదం, అనగా నీవే నాతో ఉంటే ఎంత ఆశీర్వాదం అయ్యా, నీవే నాతో వస్తే ఎంత ఆశీర్వాదం ప్రభువా, నీవే నా కుటుంబంలో ఉంటే ఎంత ఆశీర్వాదం ప్రభువా. నీవు కావాలి యేసయ్యా, ఈ లోక సిరి సంపదలు కాదయ్యా, నీవు కావాలి యేసయ్యా అని దేవుని మీద ఆధారపడతావా? ఒకవేళ నీవు కూడా నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంతకాలము భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడ్డానయ్యా, నన్ను క్షమించి యేసయ్యా, ఇక మీదట పర సంబంధమైనటువంటి వాటి మీద,
అనగా పర సంబంధమైనటువంటి ఆలోచనల మీద, పర సంబంధమైనటువంటి రాజ్యం మీద నేను వెదికి వెంటాడే వారిగా ఉంటాను తండ్రి అంటూ తీర్మానం తీసుకుందామా? అందరం కలిసి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. అయ్యా, మా జీవితాల్లో ఏది కొదువుగా ఉండకుండా చేయాలని ఆశపడిన దేవుడవు. అయా, ఐశ్వర్యమును కొదువ లేకుండా చేయగలిగిన దేవుడవు, సకలమును అనుగ్రహించగలిగిన దేవుడవు. నీవిచ్చే ఆశీర్వాదాల మీద ఇంతకాలం ఆధారపడ్డామేమో క్షమించండి ప్రభువా. ఆశీర్వాదాలు ఇచ్చే నీ మీద ఆధారపడుటకు, ఆశీర్వాదాలు ఇచ్చే నీ మీద ఆనుకొనుటకు, ఆశీర్వాదాలు ఇచ్చే నీవు కావాలని కోరుకొనుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, ప్రియ బిడ్డలు ఇంతకాలము ఏవేవో వెతికి, ఏవేవో ఆలోచించి బాధలో, కన్నీటిలో, దుఃఖంలో, వేదనలో ఉండిపోయారేమో వారిని క్షమించి మన్నించి మరలా నిన్ను వెతికే వారిగా ఉంచి, నీ కొరకు బ్రతికే వారిగా ఉంచి నడిపించమని కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. భౌతిక పరమైనటువంటి వాటి మీద ఆధారపడి నీవిచ్చే ఆశీర్వాదాల మీద ఆలోచన చేస్తూ ముందుకు గడిచింది ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి అయినా ఆశీర్వాదాలు ఇచ్చే నీవు మాకు కావాలి, మా కుటుంబానికి కావాలి, మా గృహాల్లోనికి కావాలి, మా జీవితాల్లోనికి రావాలని చెప్పి ఆశపడుతూ ఉండగా వారి కుటుంబాల్లోనికి, వారి జీవితాల్లోనికి మీరు ఉండి దీవెనకరంగా మార్చమని మేము మీకే చెల్లిస్తాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.